మాది చిత్తూరు. నేను ఎక్కువ తాగేవాడిని. అంటే 20 సంవత్సరాల నుంచి తాగేవాడిని. 20 ఇయర్స్ నుంచి తాగేవారా? 20 సంవత్సరాల నుంచి తాగేవాడిని. ఇండ్లు వాకిళ్ళు అన్నీ కూడా అమ్మేసి కూడా తాగేసి హైదరాబాద్కు దొంగతనంగా వచ్చేసిన. ఎక్కడ ఉంటారు మీరు? చిత్తూరు. ఉప్పల్లో. నేను ఇప్పుడు ఉండేది ఉప్పల్లో ఉంటా. ఓకే. మాది చిత్తూరు. చిత్తూరు అయితే అక్కడ ఇండ్లు వాకిళ్ళు అన్నీ కూడా అమ్మేసి తాగేసేవాడిని. తాగుడంటే తాగుడే కాదు, సిగరెట్లు కూడా ఎక్కువ తాగేవాడిని నేను. అన్ని వ్యసనాలు ఉండేవి. సిగరెట్లు, ఆన్సు మొత్తం నాకు లేని అలవాటు అంటే లేదు. 50 రోజులు ఉపవాసం పడుతున్నప్పుడు పోయి అక్కడ 10 రోజులు అక్కడ నేను పనిచేశాను. 10 రోజులు అంటే పరిచర్యలో కూడా పనిచేశారు. ఓకే. అక్కడ చేశాను. అక్కడనే బాప్టిజం తీసుకొని నేను ఈ పొద్దు ఈ స్థాయిలో ఇలా నిలబడ్డాను. ఎంత అద్భుతం కదా! 20 ఇయర్స్ నుంచి అంటే తన జీవితం అంతా కూడా చప్పట్లు కొడదాం గట్టిగా. అంటే ఎవరు మీ జీవితాన్ని మార్చింది ఎవరు? అంటే యేసయ్య మార్చాడు. నా అప్పులన్నీ తీర్చేసినాడు యేసయ్య. ఇప్పుడు అప్పులు ఏమి లేవు. మీ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. ఇక్కడికి వస్తున్నారు ప్రతి వారం వస్తారు. ఓకే. ఎంత గొప్ప సాక్ష్యం. ప్రభుకే మహిమ కలుగును గాక. సహోదరుని జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం మరొకసారి. జీవ మరణములు మీ ముందు నేను ఉంచి ఉన్నాను. జీవముని పట్టుకుంటావా, మరణాన్ని పట్టుకుంటావా? చాయిస్ ఈస్ యువర్స్. నువ్వు దేవుని వైపు వస్తావా? ఓకే, యు విల్ బి బ్లెస్డ్. నువ్వు దేవుడు వద్దనుకుంటావా? నువ్వు నష్టపోతావు. చాయిస్ ఇస్ ఈ లాస్ట్ డేస్లలో ప్రపంచానికి ఈ శబ్దం వినబడుతుంది. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకడకు ముందు ఫిల్టర్ చేస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే ఆయన వాడే శ్రేష్టమైన పద్ధతి ప్రేమ. దేవుని చేత ప్రేమించబడ్డాం కాబట్టి ఈ లోకమనే ఐగుప్తు నుంచి మనం బయటికి రాగలిగాం. దేవుని బిడ్డలారా, నీ పాపము, నీ గాయము, నీ శాపము, నీ నింద, నీ మీద మోపబడిన, నా మీద మోపబడిన ప్రతి కాడి తీసేసి అపవాదైన శత్రు ఎదుట దేవుడు మనం నిలబెట్టి పోషిస్తూ ఉన్నాడు. అందుకనే బ్రతికితేనే మనం ప్రభు కోసం బ్రతకాల. దేవుని బిడ్డలారా, కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో కల్వరీ ప్రామిస్ ల్యాండ్. ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి రావచ్చు, పాలు పొందొచ్చు, మంచి బలం పొంది దీవెన నుండి వెళ్ళొచ్చు. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.